ఈ సినిమా గెలవాలి నా ప్రొడ్యూసర్ కోసం, నా డైరెక్టర్ కోసం, నా హీరో కోసం ఈ సినిమా గెలుస్తుంది. పైగా మమ్మల్ని బ్లెస్ చేయడానికి పవర్ స్టార్ గారు వచ్చారు. సినిమా హిట్ అంతే. అందరికీ నమస్కారం అండి. వచ్చిన మీడియా వారికి, అందరి గెస్ట్కి అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ సార్ ఫర్ కమింగ్ ఫర్ ద ఫంక్షన్. ఈ సినిమా గురించి నేను మాట్లాడడం, ఈ సినిమా గురించి నేను జస్ట్ 2 ముక్కల్లో చెప్తాను. అంటే త్రివిక్రమ్ స్టైల్లో చెప్తే ఇదొక అందమైన ఆహ్లాదకరమైన సినిమా, ఎక్కువ మాట్లాడను. అండ్ కళ్యాణ్ గారి స్టైల్లో చెప్తే అంతే సినిమా. సో ఈ సినిమాలో అన్నీ ఉంటాయి. అండ్ ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు. ఎందుకంటే ఎనీ సినిమాకి ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్ అని నేను గట్టిగా నమ్ముతాను. హీఈస్ ద రియల్ హీరో అండ్ ఫస్ట్ హీరో. థ్యాంక్ యూ సార్, మా అందరినీ నమ్మి ఇంత డబ్బు పెట్టి సినిమా తీసినందుకు. అండ్ మీ టీమ్ని, పీడీ గారికి అండ్ వంశీకి ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ ఈ సినిమాలో ఆర్టిస్ట్ అండి ఆల్మోస్ట్ 90% ఆర్టిస్ట్ నాతో వర్క్ చేయడం ఫస్ట్ టైం ఇది. అండ్ ఫస్ట్ కమింగ్ టు సమంత, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ టు యూ. అండ్ నెక్స్ట్ నదియా గారు, మీరు అక్కడ సునంద అయితే ఇక్కడ మహాలక్ష్మి, అక్కడ అత్తే ఇక్కడ అత్తే, కానీ చాలా తేడా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ సో కోఆపరేటివ్ ఇన్ ఆల్ ద సీన్స్. అండ్ నరేష్ గారు అండ్ చాలా ఆర్టిస్ట్, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ ఆల్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ మాట్లాడాల్సింది ఇవాళ మా మికీ బికాస్ ఆఫ్ వండర్ఫుల్ ట్యూన్స్. అన్ని పాటలకు చాలా బాగా నచ్చాయి. ఎస్పెషల్లీ లాస్ట్ సాంగ్ శ్యామల శ్యామల ఇట్స్ మై ఫేవరెట్. ఆ పాట ట్యూన్ విన్నప్పటి నుంచి ఐ బిన్ లైక్ లిస్నింగ్ నాన్ స్టాప్. షూటింగ్ నుంచి ఎవ్రీ డే స్నానం చేస్తున్నప్పుడు కూడా ఆ పాట వింటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ సచ్ వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ ఈ సినిమాలో సాంగ్స్ పాడిన అందరూ సింగర్స్కి అండ్ లిరిక్స్ రాసిన రామ్ జోగే గారు అండ్ చైతన్య, థ్యాంక్ యూ వెరీ మచ్. యూ ఆల్ హ్యావ్ గివెన్ అవర్ టీమ్ అ వండర్ఫుల్ ఆల్బమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మికీ. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మై డైరెక్టర్ త్రివిక్రమ్ గారు, మా గురువు గారు. హీఈస్ నాకు అట్లీస్ట్ నేను చాలా జీరో కాబట్టి నాలెడ్జ్లో, నా దృష్టిలో అయితే అతను ఒక వాకింగ్ డిక్షనరీ, ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా, ఒక వాకింగ్ లైబ్రరీ, ఒక వాకింగ్ గూగుల్. ఆయనతో ఉంటే నేను చాలా నేర్చుకున్నాను. సార్ నేను మిమ్మల్ని పొగడట్లేదు, ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. మీరు సిగ్గుపడకండి, ఏంట్రా బాబు సిగ్గుపడకండి మీరు. సో ఆయనతో ఉంటే నేను నేర్చుకున్నానంటే, స్మాల్ ఎగ్జాంపుల్, నా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు వాళ్ళతో చెప్పాను ఫ్రమ్ చేగువేరా నుంచి అడిగాడు సార్ చెంగిస్ ఖాన్, అక్కడ నేను మొత్తం మాట్లాడేవాడిని. నా ఫ్రెండ్స్ షాక్, ఏంటో నువ్వు ఇంతలో చెప్తున్నావు అంటే అంతా మా గురుగారు నాకు ఇచ్చే ట్రైనింగ్ అంతా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో మీతో వర్క్ చేసిన ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ అ లాట్. లైఫ్ లాంగ్ ఐల్ చెరిష్ దిస్ మూమెంట్స్. అండ్ నెక్స్ట్ సార్ కళ్యాణ్ గారు, ఇష్క్ ఫంక్షన్కి వచ్చారు మీరు. ఆ రోజు నేను చెప్పాను, అంటే నేను సినిమాల్లోకి రావడానికి మీ తొలి ప్రేమ సినిమా కానీ మీ యాక్టింగ్ కానీ నేను ఎంత ఇన్స్పైర్ చేశాయో ఆ రోజు మీరు విన్నారు. నెక్స్ట్ ఇంకొంచెం పాట ఆ రోజు మిగిలిపోయిన బ్యాలెన్స్, ఆ రోజు నేను మర్చిపోయిన టెన్షన్ చెప్పలేకపోయాను. సో ఇవాళ అది దాన్ని కొంచెం కంటిన్యూ చేస్తాను. సో ఫస్ట్ సినిమా రావడానికి మెయిన్ కారణం ఆ సినిమా అండ్ ఆయన అయితే. తర్వాత నెక్స్ట్ జయం సినిమా ఇంకా అప్పటికి స్టార్ట్ అవ్వలేదు, నేను హీరోగా ఓకే అవ్వలేదు. సో తేజ గారు ఫస్ట్ టైం నన్ను చూసి ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ హిట్ స్క్రీన్ టెస్ట్. సో స్క్రీన్ టెస్ట్ అంటే ఫస్ట్ వెళ్ళగానే అడిగాడు తేజ గారు అండ్ రామానంద్ గారు ఇద్దరు, నీకు డ్యాన్స్ వచ్చా అన్నారు, నేర్చుకున్నావు అన్నారు. లేదు సార్ డ్యాన్స్ నేను నేర్చుకోలేదు, ఎప్పుడు నేను స్టేజ్ షోస్ చేయలేదు, నాకు రాదు సార్ అన్నాను. కానీ సినిమాలు చూస్తే ఎక్కడెక్కడ కొన్ని మూమెంట్స్ గుర్తున్నాయి సార్ అన్నాడు. సో సరే మరి నీకేమొచ్చో సార్ డ్యాన్స్ చేయమ్మా అన్నారు. అప్పుడు నేను జస్ట్ ఇలా వచ్చి వేసాను. ఈ స్టెప్స్ ఎవరు సార్, ఈ స్టెప్స్ మీవే, మీ తమ్ముడు సినిమాలో బద్రీలో ఇంకా 3 స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ వేసేసరికి ఓకే వీడి బాడీలో కొంచెం మూమెంట్ ఉంది, వీడు డ్యాన్స్ చేస్తాడులే అనుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ అడిగారు, నీకు యాక్టింగ్ వచ్చా, స్కూల్లో ఏమన్నా స్టేజ్ చూసావా అంటే లేదు సార్
నా హ్యావ్ లాట్ ఆఫ్ స్టేజ్ ఫియర్, నేను ఎప్పుడు చేయలేదు యాక్టింగ్, ఎప్పుడు ట్రై చేయలేదు. సరే నువ్వు ఇవాళ ఇంటికి వెళ్ళిపో, రేపు మార్నింగ్ రా, వచ్చేటప్పుడు నీకు ఇష్టమైన సీన్ ఏదన్నా ఒకటి నేర్చుకొని రా అని చెప్పారు. సో ఓకే సార్, నెక్స్ట్ డే వెళ్ళాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను. ఆ సీన్ ఏంటంటే తమ్ముడు సినిమాలో ఉంది, శకుంతలా క్యా శకుంతలా క్యా. సో ఆ సీన్ చేశాను. ఆ సీన్ ఫుల్ నాన్ స్టాప్ చేశాను. అంటే అందరు క్యారెక్టర్లు, మల్లికార్జున్ గారు, అచ్యుత్ గారు, కళ్యాణ్ గారు, అందరు యాక్టర్స్ని కలిసి చేశాను. సో ఆ సీన్ తేజ గారికి బాగా నచ్చి నాన్ స్టాప్గా ఒక 5 సార్లు 6 సార్లు చేయించుకున్నారు. సో సార్ తెలుసో తెలియకో, వితౌట్ యూ నోయింగ్, వితౌట్ మీ నోయింగ్, నా లైఫ్లో ఫస్ట్ బ్రేక్, దాంట్లో కూడా యూ హెల్ప్ మీ అలాట్. అండ్ దాని తర్వాత అది ఇట్ వాజ్ ఇన్ 2002. నెక్స్ట్ 2012లో ఆఫ్టర్ 10 years నేను చాలా ఫ్లాప్స్తో ఉన్నప్పుడు, స్లంప్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇష్క్ ఆడియోకి వచ్చారు సార్. మళ్ళీ మీరు రావడంతో మళ్ళీ సెంటిమెంట్గా మళ్ళీ ఆ సినిమా ఆడింది. అది నాకు సెకండ్ లైఫ్ సినిమాలో, నా సినిమా లైఫ్లో. దాని తర్వాత మళ్ళీ 2016లో మీరు మళ్ళీ ఈ ఆడియోకి వచ్చారు. ఇంకా ఈ సినిమా ఏమవుతుంది ఇంకా నేను మాట్లాడనక్కర్లేదు. ఈ సినిమా గ్యారంటీ చాలా పెద్ద సినిమా అవుతుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ లవ్ యూ ఫ్రమ్ ఆల్ ద ఫ్యాన్స్. I love you, sir.